అనాథాశ్రమాల్లో ఉంటున్న నిస్సహాయులకు సేవలు అందించాలని సంకల్పించిందా సంస్థ. ఈ క్రమంలో సేవాభావంతో ముందుకొచ్చిన గ్రామీణ యువతులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బెడ్ సైడ్ అసిస్టెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది శ్రీ సత్యసాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ. 6 నెలల పాటు ఉచితంగా వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. మరి అక్కడ వీరు ఏ అంశాలపై తర్ఫీదు పొందుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. గ్రామీణ యువతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సత్యసాయి సేవా సంస్థ ప్రారంభించిన కార్యక్రమం బెడ్ సైడ్ అసిస్టెంట్ ట్రైనింగ్. నర్సింగ్ హోములు, వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి సేవలందించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమ్మాయిలు స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడేలా వివిధ అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న యువతులంతా గ్రామీణ ప్రాంతాల వారే. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు వివిధ అంశాలు నేర్చుకుంటూ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. సత్యసాయి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందడం సంతోషకరంగా ఉందని చెబుతున్నారు ఈ అమ్మాయిలంతా. ఆధ్యాత్మికతతో కూడిన విద్యాబుద్ధులు నేర్పుతూ సేవా మార్గంలో ముందుకు నడిపిస్తున్నారని వివరించారు. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతతో కూడిన విద్య, అలాగే నైతిక విలువలు అన్నీ నేర్పిస్తున్నారు. ఒక సమాజంలో ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అన్నది ఇక్కడ అన్నీ నేర్పిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. రీసెంట్ గానే మాకు హాస్పిటల్కి వెళ్ళి ప్రాక్టికల్స్ చేసి కూడా చూపించారు. ఇప్పుడు మేము వెయిట్ చేసేది ఏంటంటే బయటికి వెళ్ళి మేము ఎప్పుడు వృద్ధులకి, చిన్నపిల్లలకి సేవ చెయ్యాలా అన్న తపన మాలో రగులుతుంది. చదువు అనేది అందరూ నేర్చుకుంటారు, కానీ మేము ఇక్కడ ఏంటది స్పిరిచువాలిటీ విద్య అన్నమాట మేము నేర్చుకునేది. చదువు అనేది ఎక్కడైనా మనం నేర్చుకుంటాం, కానీ ఇక్కడ నైతిక విలువలతో కూడిన విద్య అనేది నేర్చుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ అంటే ఏంటి, అసలు సేవ ఎలా చేయాలి అనేది మాకు చాలా బాగా తెలిసింది. మా మెయిన్ మోటో ఏంటంటే ఇతరులకి సర్వీస్ చేయడం అనేది మేము ఇక్కడ మెయిన్ నేర్చుకునేది. వృద్ధులకి, ఇంకా బెడ్ రిడన్ పేషెంట్లకి మేము వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ చాలామంది జాబ్స్ చేస్తారు, కానీ మేము చేసేది అది డబ్బులుగా అని కాదు, మేము సర్వీస్ అనేది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాం. శిక్షణ తర్వాత తమ ఆలోచన విధానం మారడంతో పాటు సేవాభావం అలవడిందని, నర్సింగ్ హోములు, వృద్ధాశ్రమాల్లో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని వీరంతా చెబుతున్నారు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో తర్ఫీదు ఎంతో సంతృప్తికరంగా ఉందని, 6 నెలల శిక్షణ తర్వాత ఉద్యోగావకాశాలు లభిస్తాయని ట్రైనర్లు చెబుతున్నారు. మేము హాస్పిటలే కాకుండా ఓల్డేజ్ హోమ్ కూడా తీసుకెళ్లి ఎలా అంటే ఏజ్డ్ పర్సన్స్ హెల్త్ కాన్షియస్ ఎలా చేయాలి, ఎలా కేర్ ఇవ్వాలి, మెడికల్ పరంగా ఎలా మనం కాకుండా సొసైటీకి కూడా ఎలా మనం చేయాలని మెడికల్ పరంగా కూడా తెలిసింది. ఈ కోర్సు వల్ల చాలా యూజ్ అయితే ఉంది మాకు కూడాను. సో ఇప్పుడు మాకు ఏమనిపిస్తుందంటే ఇది నేర్చుకున్న తర్వాత సర్వీస్తో పాటు హెల్త్ కాన్షియస్ మీద సర్వీస్తో పాటు ఎలా కేర్ చేయాలో తెలిసింది. నర్సింగ్ ప్రోగ్రామ్తో కంపేర్ చేస్తే వీళ్ళకున్న షార్ట్ పీరియడ్లో 6 months ప్రోగ్రాంలో వీళ్ళకు మెయిన్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది MCH ప్రోగ్రామ్, అంటే చిల్డ్రన్ మీద కానీ, ఆంటీనేటల్ మదర్స్ మీద కానీ, తర్వాత జీరియాట్రిక్ నర్సింగ్ అంటే ముసలి వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్లకు ఇళ్లలో పనిచేయడానికి డబ్బులు ఉంటాయి, అన్నీ చేయించుకోవడానికి మనుషులు ఉంటారు, కానీ నర్సింగ్ కేర్ ఇచ్చి వాళ్ళకి రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ కానీ, బ్యాక్ రెస్ట్ కానీ, బ్యాక్ కేర్ కానీ ఇలా ఇచ్చి వాళ్లకు పెట్టి అన్ని పొజిషన్స్ చేంజ్ చేసి బెడ్ సోర్స్ అలా రాకుండా చూసుకోవడానికి వీళ్ళకు తగిన ట్రైనింగ్ మేము ఇస్తాం. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల యువతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సత్యసాయి సేవా సంస్థ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్లో మొదటి శిక్షణా కేంద్రం ప్రారంభించగా శ్రీకాకుళంలో రెండోది ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పిస్తూ వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.
బెడ్ సైడ్ అసిస్టెంట్ ట్రైనింగ్తో పాటు టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. 2022లో మొదలైన శిక్షణా తరగతుల్లో ఇప్పటి వరకు 4000 మందికి పైగా తర్ఫీదు అందించి ముందుకు సాగుతున్నారు. పేద విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకుని వారిలోని నైపుణ్యాలు వెలికితీసేలా స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. సక్సెస్ ఆర్గనైజేషన్లో ఆధ్యాత్మిక చింతనతో పాటు సర్వీస్ ఓరియంటేషన్ కూడా మనం ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఈ పేద విద్యార్థులకు, అలాగే చుట్టుపక్కల రూరల్ ఏరియాలో ఉన్న విద్యార్థులందరినీ చాలామంది ఇందులో అప్లై చేయడం జరిగింది. నిస్సహాయులకు సేవలందించాలనే ఆసక్తి ఉన్నవారికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా తర్ఫీదు అందిస్తున్నారు సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు.